హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్ దేవసాని. ఈరోజు ఇండియన్ ఎకనామిక్ సర్వేకి సంబంధించి క్విక్ రివిజన్లో భాగంగా గతంలో డిస్కస్ చేసినటువంటి వీడియోకు కొనసాగింపుగానే ఈ యొక్క వీడియోలో మరికొన్ని ఇంపార్టెంట్ అంశాలను అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి. ఇందులో డిస్కస్ చేసే అంశాలు అనేవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ ఉన్నటువంటి పాయింట్స్ని మాత్రమే ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. కాబట్టి చూడండి, రెమిటెన్స్ అండి చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ నుంచి ప్రశ్న రావడానికి అవకాశం ఉందండి. 2024 సంవత్సరంలో భారత్ సాధించినటువంటి రెమిటెన్స్ వచ్చేసి $120 బిలియన్ అండి. డైరెక్ట్ ప్రశ్న రావచ్చు. 2024 సంవత్సరంలో భారత్ సాధించినటువంటి రెమిటెన్స్ అనేవి ఎంతగా ఉంది అని అడగవచ్చు. కాబట్టి $120 బిలియన్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. అయితే అత్యధికంగా రెమిటెన్స్ను స్వీకరించిన దేశాలలో భారత్ అనేది మొదటి స్థానంలో ఉండడం జరిగింది. కాబట్టి వాటి యొక్క వరుస క్రమం పైన కూడా ఎగ్జామినర్ ఫోకస్ చేసి ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. కాబట్టి అత్యధికంగా రెమిటెన్స్ను స్వీకరించే దేశాలలో ఇండియా అనేది మొదటి స్థానంలో ఉందండి, దాదాపుగా $120 బిలియన్. ఇక రెండవ స్థానంలో మెక్సికో ఉంది, $66 బిలియన్. మూడవ స్థానంలో చైనా, నాలుగో స్థానంలో ఫిలిప్పీన్స్, ఐదవ స్థానంలో పాకిస్తాన్ అనేది ఉండడం జరిగింది. వీటి యొక్క వరుస క్రమం పైన కూడా ఎగ్జామినర్ ఫోకస్ చేసి ప్రశ్న అడగడానికి అవకాశం ఉందండి. ఇక మరొక అంశం అండి, టూరిజం, పర్యాటకం అండి. 2023 సంవత్సరంలో మన భారతదేశాన్ని సందర్శించినటువంటి విదేశీ పర్యాటకుల సంఖ్య ఎంతగా ఉంది అంటే 92 లక్షలు అండి. ఈ యొక్క డిజిట్ని అయితే గుర్తుంచుకోండి. 2023 సంవత్సరంలో భారత్ను సందర్శించిన విదేశీ పర్యాటకుల సంఖ్య ఎంత అంటే 92 లక్షలు అండి. ఇది గతంతో పోలిస్తే, గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 43.5% మేరకు విదేశీ పర్యాటకులు అనేది భారతదేశానికి రావడం జరిగిందండి. ఈ యొక్క పర్సంటేజ్ను కూడా గుర్తుంచుకోండి. ఎలా అడుగుతారంటే 2023 ఆర్థిక సంవత్సరంలో భారత్ను సందర్శించిన విదేశీ పర్యాటకుల సంఖ్య అనేది గతంతో పోలిస్తే ఎంత శాతం అధికంగా ఉంది అని అడగవచ్చు. కాబట్టి 43.5% అని గుర్తుంచుకోండి. 2023లో పర్యటించిన విదేశీ పర్యాటకుల సంఖ్య వచ్చేసి 92 లక్షలని గుర్తుంచుకోండి. ఇక మరొక అంశం అండి, భారతదేశానికి సంబంధించి వివిధ అంశాలలో ర్యాంకులు అనేవి ప్రకటించడం జరిగింది. కాబట్టి సర్వేలో పేర్కొన్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి ర్యాంకింగ్స్లో భారత్ యొక్క స్థానం గురించి డిస్కస్ చేద్దాం. చాలా ఇంపార్టెంట్ అండి. ఒక ర్యాంకింగ్ చూడండి, ట్రావెల్ అండ్ టూరిజం డెవలప్మెంట్ ఇండెక్స్ చాలా ఇంపార్టెంట్ అండి. 2024 సంవత్సరానికి సంబంధించి ట్రావెల్ అండ్ టూరిజం డెవలప్మెంట్ ఇండెక్స్లో భారత్ యొక్క ర్యాంక్ వచ్చేసి 39 అండి. చాలా ఇంపార్టెంట్. 2024 ట్రావెల్ అండ్ టూరిజం ఇండెక్స్లో భారత్ యొక్క ర్యాంక్ ఎంత అంటాడు, 39 అని గుర్తుంచుకోండి. అదేవిధంగా వరల్డ్ బ్యాంక్ వారు విడుదల చేసేటువంటి లాజిస్టిక్స్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2023లో భారత్ యొక్క ర్యాంక్ వచ్చేసి 38 అండి. అదేవిధంగా ప్రపంచ సేవల ఎగుమతుల్లో భారత్ యొక్క స్థానం వచ్చేసి 2022లో ఎంతగా ఉంది అంటే 7వ స్థానంలో ఉందండి. అదే దిగుమతుల్లో అయితే 2022 సంవత్సరంలో 8వ స్థానంలో ఉందండి. ఈ ర్యాంకింగ్స్ అన్నీ కూడా సర్వేలో పేర్కొన్నారు కాబట్టి మనం డిస్కస్ చేస్తున్నాం. 2022కు సంబంధించినవి, 2023కు సంబంధించినవి, అదేవిధంగా 2024కు సంబంధించినవి, వివిధ అంశాలలో ఉన్నటువంటి భారత్ ర్యాంకింగ్స్ని అయితే ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం. అందులో భాగంగా 2022 సేవల ఎగుమతుల్లో భారత్ 7వ స్థానంలో, దిగుమతుల్లో 8వ స్థానంలో ఉందని గుర్తుంచుకోండి. అదేవిధంగా మరొక అంశం అండి, 2022లో భారత్ అనేది అతిపెద్ద స్మార్ట్ ఎగుమతిదారుల్లో 2వ స్థానాన్ని కలిగి ఉందండి. చాలా ఇంపార్టెంట్ అండి. ఇండియా అనేది 2వ అతిపెద్ద స్మార్ట్ ఫోన్ ఎగుమతిదారుడుగా 2022 సంవత్సరంలో నిలవడం జరిగింది. ఇక మరొక అంశం అండి, చాలా ఇంపార్టెంట్, గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2023-24 ఈ ర్యాంకింగ్స్ని అయితే గుర్తుంచుకోండి. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో భారత్ యొక్క ర్యాంక్ వచ్చేసి 2023లో 40వ స్థానం ఉండగా 2024లో 39వ స్థానం ఉందండి. ఇందాక మనం డిస్కస్ చేసుకున్న 39వ ర్యాంక్ వచ్చేసి ట్రావెల్ అండ్ టూరిజం ఇండెక్స్లో కూడా భారత్ ర్యాంక్ 39. అదేవిధంగా గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో 2024లో ఇండియా ర్యాంక్ వచ్చేసి 39 అండి. ఇలా కంపేర్ చేసుకుని చదువుకోండి. చాలా ఇంపార్టెంట్ అండి ఈ యొక్క ర్యాంకింగ్స్ని. అదేవిధంగా 2022-23లో భారత్ చేపల ఉత్పత్తి ఎంతగా ఉంది అంటే భారత్లో 17.54 మిలియన్ టన్నులు అండి. చాలా ఇంపార్టెంట్. భారత్ చేపల ఉత్పత్తి 2022-23లో 17.54 మిలియన్ టన్నులు ఉండగా భారత్ యొక్క స్థానం వచ్చేసి 3వ స్థానంలో ఉందండి. చేపల ఉత్పత్తిలో భారత్ స్థానం ఎంత అంటే 3వ స్థానం అని గుర్తుంచుకుంటే సరిపోతుంది.
అదేవిధంగా భారత్ యొక్క ర్యాంకింగ్స్ని కొన్ని అంశాల పరంగా డిస్కస్ చేసుకున్నట్లయితే మొదటి స్థానంలో ఏ అంశాల పరంగా మొదటి స్థానం అనేది ప్రపంచంలో భారత్ ఉన్నది అంటే పాల ఉత్పత్తిలో భారత్ మొదటి స్థానం, సుగంధ ద్రవ్యాల ఉత్పత్తిలో భారత్ మొదటి స్థానం, జనపనార ఉత్పత్తిలో భారత్ మొదటి స్థానం, అదేవిధంగా పప్పు ధాన్యాల ఉత్పత్తిలో కూడా భారత్ మొదటి స్థానంలో ఉండడం జరిగింది. కాబట్టి ఈ యొక్క అంశాన్ని అయితే గుర్తుంచుకోండి. పాలు, సుగంధ ద్రవ్యాలు, జనపనార, అదేవిధంగా పప్పు ధాన్యాల ఉత్పత్తి ఈ నాలుగింటి పరంగా భారత్ అనేది ప్రపంచంలోనే నెంబర్ 1గా ఉంది. అదే నెంబర్ 2 స్థానంలో ఏ అంశాల పరంగా భారత్ నెంబర్ 2 స్థానంలో ఉందంటే పండ్ల ఉత్పత్తిలో, పత్తి ఉత్పత్తిలో, కూరగాయల ఉత్పత్తిలో, చక్కెర ఉత్పత్తిలో, బియ్యం ఉత్పత్తిలో, గోధుమ ఉత్పత్తిలో ఇలా ఈ యొక్క 6 అంశాల పరంగా భారత్ అనేది 2వ స్థానంలో ఉండడం జరిగింది. అదేవిధంగా 3వ స్థానంలో ఏ అంశం పరంగా ఉంది భారత్ ప్రపంచంలో అంటే తృణధాన్యాల ఉత్పత్తిలో భారత్ అనేది ప్రపంచంలో 3వ స్థానంలో ఉండడం జరిగింది అని గుర్తుంచుకోండి. ఇక్కడ నుంచి కంపల్సరిగా ఒక ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. మరొకటండి, జలాశయాల గణన. భారతదేశం తొలిసారిగా జలాశయాల గణనను 2023 సంవత్సరంలో అత్యంత విజయవంతంగా నిర్వహించడం జరిగింది. దాదాపుగా 24,24,24,540 జలాశయాలను గణించారండి. ఈ యొక్క డిజిట్ని గుర్తుంచుకోండి. 24,24,540 జలాశయాలను అయితే గణించడం జరిగింది. వీటిలో అత్యధికంగా జలాశయాలు అనేవి గ్రామీణ ప్రాంతంలో ఉన్నాయండి. దాదాపుగా 97.1% జలాశయాలు అనేవి గ్రామీణ ప్రాంతంలో ఉండగా 2.9% మాత్రమే పట్టణ ప్రాంతాలలో ఉండడం జరిగింది. కాబట్టి ఈ యొక్క అంశాన్ని కూడా గుర్తుంచుకోండి. ఇక మరొక అంశం అండి, పాదరక్షల ఉత్పత్తి. పాదరక్షల ఉత్పత్తిలో భారత్ అనేది 2వ స్థానంలో ఉండడం జరిగింది. అదే మొదటి స్థానంలో చైనా దేశం అనేది ఉండడం జరిగిందండి. అయితే భారత్ 2వ స్థానంలో ఉంటూ ప్రపంచ పాదరక్ష ఉత్పత్తిలో ఏకంగా 13% వాటానైతే కలిగి ఉండడం జరిగింది. అదేవిధంగా ఎగుమతి వాటాల్లో గనక చూసుకుంటే భారత్ యొక్క ఎగుమతి వాటా ఎంతగా ఉంది అంటే 2.2% అని గుర్తుంచుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అదేవిధంగా పునరుత్పాదక ఇంధన వనరుల వాటా అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. 2014లో పునరుత్పాదక ఇంధన వనరుల వాటా వచ్చేసి 32% ఉండగా 2024 సంవత్సరానికి వచ్చేసరికి 45.4%గా ఉండడం జరిగింది. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అండి. 2024 సంవత్సరానికి సంబంధించి భారత్ యొక్క పునరుత్పాదక ఇంధన వనరుల వాటా ఎంత అని డైరెక్ట్ ప్రశ్న అడగవచ్చు. కాబట్టి 45.4% అని గుర్తుంచుకోండి. మరొకటి న్యూ ఎడ్యుకేషన్ పాలసీ, జాతీయ విద్యా విధానం అండి. దేశవ్యాప్తంగా ప్రస్తుతం భారతదేశంలో కస్తూరిబా గాంధీ బాలికల విశ్వవిద్యాలయాలు ఎన్ని ఉన్నాయంటే 5,116 అని గుర్తుంచుకోండి. ఇందులో విద్యను అభ్యసిస్తున్నటువంటి బాలికలు ఎంతమందిగా ఉన్నారంటే 7.07 లక్షల మంది అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. అదేవిధంగా 2025 సంవత్సరానికి సంబంధించి 10,080 PM శ్రీ స్కూళ్ళకి దాదాపుగా 5,942.2 కోట్ల రూపాయలను మంజూరు చేయడానికి ఆమోదమైతే కేంద్ర క్యాబినెట్ తెలియజేయడం జరిగింది. కాబట్టి ఈ యొక్క అంశాన్ని కూడా గుర్తుంచుకోండి. అదేవిధంగా 2024 సంవత్సరానికి సంబంధించి అంటే 2023 డిసెంబర్ వరకు PM పోషణ్ కింద దాదాపుగా 10.67 లక్షల పాఠశాలలకు సంబంధించి 11.63 కోట్ల మంది పిల్లలు ఈ యొక్క పాఠశాల ద్వారా లబ్ధి అనేది పొందుతున్నారు ఈ యొక్క PM పోషణ్ కింద అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. అదేవిధంగా మరొక అంశం అండి, పోషణ్ బి పతాయ్ బి అనేటువంటి కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం 2023 మేలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిందండి. ఒక్కసారి చూడండి, పోషణ్ బి పతాయ్ బి అనేటువంటి కార్యక్రమం అండి. ఇది అంగన్వాడీ కేంద్రంలోనే ప్రపంచంలోనే అతిపెద్ద సార్వత్రిక అధిక నాణ్యత కలిగినటువంటి ఫ్రీ స్కూల్ నెట్వర్క్ను అభివృద్ధి చేయడంలో భారత్కు సహాయపడేటువంటి ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ కార్యక్రమం అండి. ఇందులో భాగంగా పోషణ్ బి పతాయ్ బి అనేటువంటి కార్యక్రమం కింద 0 నుంచి 3 సంవత్సరాల పిల్లలకి ప్రతిరోజు కూడా 2 గంటల వరకు నాణ్యమైనటువంటి ఫ్రీ స్కూల్ బోధననైతే అందిస్తున్నారండి. ప్రతిరోజు కూడా 2 గంటల పాటు నాణ్యమైనటువంటి ఫ్రీ స్కూల్ బోధన అనేది 0 నుంచి 3 సంవత్సరాల పిల్లలకు ఈ యొక్క పోషణ్ బి పతాయ్ బి అనేటువంటి కార్యక్రమం కింద ఇవ్వడం జరుగుతుంది.
అదే భాగంగా కేంద్ర సర్వేలో పేర్కొన్న మరొక అంశం నిశిత అనేటువంటి కార్యక్రమం గురించి కూడా పేర్కొనడం జరిగిందండి. అన్ని స్థాయిల్లో ఉండేటువంటి ఉపాధ్యాయులను కవర్ చేయడం కోసం అదేవిధంగా వారికి ట్రైనింగ్ అందించేటువంటి ప్రోగ్రామే ఈ యొక్క నిశిత అనేటువంటి ప్రోగ్రామ్ అండి. చాలా చాలా ఇంపార్టెంట్. అన్ని స్థాయిల్లో ఉపాధ్యాయులను కవర్ చేసేటువంటి విస్తరించినటువంటి ఇంటిగ్రేటెడ్ టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామే ఈ నిశిత అండి. అదేవిధంగా విద్యా ప్రవేశ అనేటువంటి కార్యక్రమం కూడా ప్రస్తావించారు. ఫ్రీ స్కూల్తో నిమిత్తం లేకుండా గ్రేడ్ 1 విద్యార్థులందరికీ కూడా 3 నెలల ఆట ఆధారిత స్కూల్ ప్రిపరేషన్ మాడ్యూల్ అయినటువంటి విద్యా ప్రవేశను ప్రారంభించారండి. ఫ్రీ స్కూల్తో నిమిత్తం లేకుండా గ్రేడ్ 1 విద్యార్థులందరికీ కూడా 3 నెలల పాటు ఆట ఆధారిత స్కూల్ ప్రిపరేషన్ అనేది అందించాలనే ఉద్దేశంతో ఈ యొక్క విద్యా ప్రవేశం అయితే ప్రారంభించారు. 36 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలలో ఈ యొక్క కార్యక్రమం అనేది అమలు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా 2023-24 ఆర్థిక సంవత్సరానికి 8.46 లక్షల పాఠశాలల నుంచి 1.13 కోట్ల పిల్లలకి లబ్ధి అనేది చేకూరబోతుంది. కాబట్టి గుర్తుంచుకోండి. మరొక అంశం అండి దీక్ష. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, అభ్యాసకులకు ఉచిత మొబైల్ అప్లికేషనే ఈ యొక్క దీక్ష అని గుర్తుంచుకోండి. ఇది ఏకంగా 36 భారతీయ విదేశీ భాషలలో ఈ యొక్క వెబ్ పోర్టల్ని అయితే విడుదల చేయడం జరిగింది. మరొకటి ఎంఎస్ఎంఈ. అత్యంత ప్రతిష్టాత్మకంగా భారత ప్రభుత్వం ఎంఎస్ఎంఈ రంగం పైన ఎక్కువగా దృష్టిని కేంద్రీకరించింది. 2022 సంవత్సరంలో దేశం మొత్తం తయారీ ఉత్పత్తిలో ఎంఎస్ఎంఈల వాటా వచ్చేసి 35.4% అండి. చాలా చాలా ఇంపార్టెంట్. తయారీ రంగం యొక్క మొత్తం ఉత్పత్తిలో ఎంఎస్ఎంఈ పరిశ్రమల యొక్క వాటానే 35.4%గా ఉండడం జరిగింది. అదేవిధంగా 2023-24లో దేశం మొత్తం ఎగుమతుల్లో ఈ యొక్క ఎంఎస్ఎంఈ నిర్దిష్ట ఉత్పత్తుల ఎగుమతులు అంటే దేశం మొత్తం ఎగుమతుల్లో ఎంఎస్ఎంఈల ఎగుమతుల వాటా వచ్చేసి 45.7% అండి. ఇది కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. కాబట్టి 45.7% అని గుర్తుంచుకోండి. అదేవిధంగా 2020 సంవత్సరంలో ఈ యొక్క ఎంఎస్ఎంఈల రిజిస్ట్రేషన్ కోసమై ఉద్యమ్ పోర్టల్ని ప్రారంభించడం జరిగింది. అయితే 2024 జూలై నాటికి అంటే జూలై 5 నాటికి దాదాపుగా 4.69 కోట్ల ఎంఎస్ఎంఈలు అనేవి ఇక ఉద్యమ్ పోర్టల్లో నమోదు కావడం జరిగింది. కాబట్టి ఈ యొక్క అంశం కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అండి, గుర్తుంచుకోండి. అదేవిధంగా వస్తు సేవల ప్రపంచ ఎగుమతుల్లో భారత్ మార్కెట్ వాటా అనేది ప్రతి సంవత్సరం కూడా పెరుగుతూ ఉంటుంది. అందులో భాగంగా ప్రపంచ వస్తువుల ఎగుమతుల్లో ఇండియా వాటా అండి చాలా చాలా ఇంపార్టెంట్. ప్రపంచ వస్తువుల ఎగుమతుల్లో ఇండియా వాటా వచ్చేసి 1.8% అండి. 2024 నాటికి ఈ యొక్క వాటా ఉంది 1.8%. అదేవిధంగా సేవల ఎగుమతుల్లో భారత్ వాటా వచ్చేసి 4.9% అండి. ఈ యొక్క డిజిట్స్ని అయితే గుర్తుంచుకోండి. అదేవిధంగా ద్రవ్యోల్బణాన్ని గనక పరిశీలిస్తే భారత్లో ద్రవ్యోల్బణం అనేది 2024 సంవత్సరంలో 4.6%గా ఉంటుందని ఐఎంఎఫ్ వారు అంచనా వేయగా అదే తదుపరి ఆర్థిక సంవత్సరమైనటువంటి 2025 సంవత్సరంలో ఈ యొక్క ద్రవ్యోల్బణం 4.2గా ఉంటుందని అంచనా వేయడం జరిగింది. ఇక అత్యంత ముఖ్యమైనటువంటి అంశం అండి నిరుద్యోగ రేట్. దీనిపైన డైరెక్ట్ ప్రశ్న రావచ్చు. 2022-23లో భారత్లో నిరుద్యోగిత రేట్ వచ్చేసి 3.2% అండి. ఇది కంపల్సరీగా ఈసారి ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి అంశం. కాబట్టి 2022-23 సంవత్సరంలో భారత్ యొక్క నిరుద్యోగిత రేట్ వచ్చేసి 3.2% అండి. అదేవిధంగా 15 సంవత్సరాల కంటే ఎక్కువ వయసుకు సంబంధించిన త్రైమాసిక పట్టణ నిరుద్యోగిత రేట్ వచ్చేసి 6.8% ఉండే గతంలో, అయితే అది 6.7%కి తగ్గడం జరిగింది. ఇక PLFS అంటే పీరియాడిక్ లేబర్స్ ఫోర్స్ సర్వే ప్రకారం యువత అంటే 15 నుంచి 29 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి నిరుద్యోగిత రేట్ అనేది 2017 సంవత్సరంలో 17.8 ఉండగా 2022-23కి వచ్చేసరికి ఈ యొక్క నిరుద్యోగిత రేట్ అనేది 10%కి తగ్గడం జరిగింది. ఇదండి ఈ రోజుకు సంబంధించిన ఇండియన్ ఎకనామిక్ సర్వేకి సంబంధించి క్విక్ రివిజన్ మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఇంపార్టెంట్ అంశాలను అయితే మనం గత వీడియోలో ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ.